సార్ మెయిన్గా ఈరోజు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా అంటే చట్టబద్ధత కల్పించలేరు 6 హామీలకు అని చెప్పేసి ముట్టడించడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీని నమ్మి ఉంటే పార్లమెంట్ సిస్టమ్ నమ్మితే అసెంబ్లీ లోపలికి వెళ్ళి మాట్లాడాలా? అసెంబ్లీ లోపలికి వెళ్ళి మాట్లాడకుండా పబ్లిక్ షో చేస్తానికి డ్రామాబాజీలు ఎందుకు? బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. వాళ్ళ పార్టీ నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి బీహార్ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదంటే ఏదో ఎలక్షన్కి సమయం జుమ్లా వాదా కడితే రైతే అని చెప్పినాడు. అంటే అబద్ధపు హామీలు ఇస్తూ ఉంటాం, ఎలక్షన్లో గెలవనీకని చెప్పింది అమిత్ షా గారు, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట నిలబెట్టుకుంటుంది, ఇచ్చిన గ్యారెంటీ నిలబెడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారంటే సోనియా గాంధీ గారు రాజకీయంగా నష్టపోతున్నామని తెలిసినా, ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకోపోతామని తెలిసినా కూడా అమలు చేసి చూపించింది. సో బీజేపీ పార్టీ మిత్రులకు సూచన ఏంటంటే, మీరు ఈ దేశంలో 15 లక్షల నల్లధనం తీసుకొచ్చి ఇస్తామని చెప్పిన హామీకి ఏమైనా గ్యారంటీ ఇచ్చారా? 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్న దానికి ఏమైనా హామీలు ఇచ్చిండ్రా? కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరు, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఇచ్చే వాటాన్ని ఇవ్వకుండా పరోక్షంగా నిధులని ఆపేస్తూ తాము పాలిస్తున్న రాష్ట్రాలకు అత్యంత నిధులు ఇస్తూ ప్రతిపక్ష పార్టీలు అధికారం ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా నొక్కి పెడుతున్నది మీరు. అన్ని హామీలు అమలు చేయాలనంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అయితే సార్ ఈ హామీల విషయానికి మాట్లాడితే ప్రతి పార్టీ కూడా ఇచ్చిన 6 హామీలు కూడా నిలబెట్టలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు సార్. ప్రతి హామీ నెరవేరుస్తూ ఉన్నది. మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినట్టు కాకుండా అడుగుతున్న పార్టీల యొక్క క్రెడిబిలిటీ ఏంటి, గతంలో అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు హామీలు ఏంటి, ఎన్ని నెరవేర్చినారు, ఇప్పుడు అధికారంలో 11-12 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందో మీరు వాళ్ళని ఆ ప్రశ్న అడిగినాక ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు ఈ 6 గ్యారెంటీలకు సమానం మేము చెప్తాం. సార్ అయితే అసెంబ్లీలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో కూడా అంటే బీసీలకి మీరు పెద్దపేట వేయలేదని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. న్యాయవాదిగా మాజీ పార్లమెంట్ అని చెప్పేది, పార్లమెంట్లో చట్టం ఏర్పరిస్తే తప్ప రిజర్వేషన్స్ కల్పిస్తానికి రాష్ట్రాలకు అధికారం ఉండదు. నెంబర్ 1. రెండవది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో అన్ని వర్గాలకు వస్తుంది. అది బీసీలకు రావాల్సిన వాటాని ఆర్థిక ఇబ్బందులున్నా విడుదల చేయాలని చెప్పి దాన్ని కేటాయించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందుల మూలాన కొన్ని మేము అనుకున్నంత రాకపోయినా కూడా ఇవాళ బీసీ డిపార్ట్మెంట్ యొక్క కొత్తగా నియమింపబడ్డ చైర్మన్ బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మంత్రి ప్రభాకర్ కానీ, వాకిటి శ్రీహరి గారు కానీ, మిగతా శాసనసభ్యులు బలైన వర్గం చెందిన వాళ్ళు కూడా కానీ, శాసన మండలిలో శాసనసభలో పిసిసి అధ్యక్షుడు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రితోటి, ఫైనాన్స్ శాఖ మంత్రితో కూడా బీసీలకు రావాల్సిన వాటా పైన మాట్లాడుతూ జరుగుతూ ఉంది. ఉన్న ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూనే బీసీలకు రావాల్సిన వాటా సాధించుకుంటాం. ఈ ప్రభుత్వం తగు విధంగా కేటాయిస్తుంది అని నమ్మకం కూడా ఉంది.